యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదములు చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మనం మర్చిపోవద్దు. దినదినము కూడా ఏ పని చేసినా మనం కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించుట మర్చినట్లయితే దేవుని ఆశీర్వాదాలు మనం కోల్పోతూ ఉంటాం. ప్రియులారా, దావీదు రాసిన కీర్తనలు 107 అధ్యాయము 1 వచనం చదువుదాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దినదినము కూడా కృతజ్ఞత లేని వారిగా మనం జీవించేవారిగా ఉంటూ ఉన్నాం. దేవుడు ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు. ఈరోజు భూమి మీద మనం ఇలా ఉన్నాము అంటే కేవలము దేవుని కృప. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దినములో ఎన్నో మరణ అపాయాలు మన జీవితంలో, కానీ ప్రతి అపాయాన్ని తప్పిస్తూ దేవుడు క్షేమం ఇస్తున్నాడంటే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా లేదా ఒక్కసారి మనం ఆలోచించాలి. ప్రియులారా, ఒక ఊరిలో ఒక తల్లి ఉందంట. ప్రియులారా, ఆ తల్లి తన కుమారుడికి ఎప్పుడూ చెప్తూ ఉంటుందంట, తను భోజనం చేసినా ఏ పని చేసినా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. మరి తల్లి చిన్నతనం నుండి చెప్తూ ఉన్నప్పుడు చిన్నప్పుడు బాగానే విన్నాడు. చక్కగా అన్నం తినేటప్పుడు చక్కగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభా నీవింత మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ప్రతి విషయంలో ఆ కుమారుడు కృతజ్ఞతాస్తుతులు ఆ కుమారుడు ఎప్పుడు చెల్లిస్తూ ఉండేవాడు. కానీ కుమారుడు యవ్వన ప్రాయంకి వచ్చిన కాడి నుండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానివేశాడంట. ప్రియులారా, అలా తల్లి తను భోజనం పెట్టినప్పుడు అతను ప్రార్థన చేసుకోకుండా ఆ భోజనం భుజిస్తూ ఉన్నప్పుడు తల్లికి చాలా బాధ అనిపించి ఒక అడుక్కుని తినే ఒక వ్యక్తిని, ఒక బిచ్చం వ్యక్తిని తీసుకొని వచ్చి తన కుమారుడు భోజనం చేసేటప్పుడు తన ప్రక్కన కూర్చోపెట్టిందంట. అయితే తను భోజనం చేస్తున్నప్పుడు ఈ కుమారుడికి చాలా కోపం వచ్చిందంట. ఏంటి మా అమ్మ నా పక్కన ఒక బిచ్చం ఎత్తుకునే వ్యక్తిని కూర్చోబెట్టింది, నాతో పాటు సమానంగా భోజనం పెట్టింది అని కోపంతో అక్కడి నుండి లేచి పక్కకి వెళ్ళిపోయాడంట. అలా వెళ్ళిపోయాక తను భోజనం చేశాక ఆ తల్లి దగ్గరకు వచ్చి, అమ్మ ఈరోజు నా కడుపు నిండా భోజనం పెట్టావు, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నానమ్మా, చాలా సంతోషమమ్మా, చాలా ఆనందంగా ఉందమ్మా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని తను వెళ్ళిపోయాడంట. వెంటనే ఆ కుమారుడు ప్రక్కనే ఉండి విన్నాడంట. విన్నాక వాళ్ళ అమ్మని అడిగాడంట, అతను ఎందుకు నా ప్రక్కన తీసుకొని వచ్చి కూర్చోపెట్టావు అని అడిగినప్పుడు తన తల్లి చెప్పిందంట, ఆ కుమారుడికి ఒక ముద్ద అన్నం పెడితే కృతజ్ఞతలు చెల్లించాడు. మనకు సర్వశక్తివంతుడైన దేవుడు దినదినము క్షేమం ఇస్తూ ఆరోగ్యం ఇస్తూ దినదినము మనకు కావలసిన ఆహారం ఇస్తున్నా ఆ దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించవలసి ఉన్నది కదా. నువ్వు తెలుసుకున్నట్టు కోసమే నేను ఆ కుమారుడిని ఆ యొక్క స్థలంలో కూర్చొని పెట్టాను. ఆ కుమారుడు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు నా మనసుకి ఎంతో ఆనందం అనిపించి ఉంది. అదేవిధంగా మనం దేవుడి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తూ ఉంటాడు అని తన తల్లి తన కుమారుడికి చెప్పినప్పుడు కొద్దిసేపు ఆలోచించాడు. నిజమే, మనకు దేవుడిస్తున్న ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే దేవుడు సంతోషించి దేవుడు మనకి ఎంతో కూడా సమృద్ధిని కలగచేస్తాడని తన తప్పు తెలుసుకొని ఉన్నాడంట. ప్రియులారా, మన జీవితంలో కూడా ఎంతోమంది భుజించినప్పుడైనాను ఏ పనిలోనైనాను కృతజ్ఞతలు చెల్లించిన వారిగా ఉంటూ ఉన్నారు. అలా దేవుడు ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి దినము కూడా ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యందు మనము ఆయన ఇస్తున్న ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలుగా నిలిచి ఉందాము. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ యొక్క ఉదయకాలపు ప్రతినేకమైన ప్రార్థన, అతివేకమైన పరిశుద్ధాత్మని క్రాసి కావరిమ ప్రభా, చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతివేకముగా దినదినముని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ప్రతివేకమైన కృపను ప్రతి ఒక్కరు ఐ గ్లోరీస్తాన్ బి షూరి కౌరిమ ప్రతినేకమును దయచేయమని ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.